హరిహర వీరమల్లు సినిమా అదొక చారిత్రక ఘట్టంలాగా మొఘలుల మీద హరిహర వీరమల్లు పోరాడి కోహినూర్ వజ్రాన్ని తెచ్చినట్టుగా కథలుగా ఈరోజు ఆ సినిమా పేరుతో ప్రచారం జరుగుతున్నది. వాస్తవానికి చరిత్రలో హరిహర వీరమల్లు అనేవాడు లేడు. కేవలం మొఘలులు, కోహినూర్ వజ్రం ఈ రెండు వాస్తవాల మీద మిగతా అన్ని కూడా కల్పిత కథలు పెట్టి ఆ పేరుతో ముస్లిం వ్యతిరేక ద్వేషాన్ని పెంచేదానికోసం ఈ సినిమా ఉన్నట్టుగా ఆ ప్రచారాన్ని బట్టి వస్తున్నటువంటి ప్రేక్షకుల అభిప్రాయాలను బట్టి తెలుస్తూ ఉన్నది. వాస్తవానికి చరిత్రలో కల్పిత గాథని ఒకటి పెట్టి ఈ రకమైనటువంటి ఇది చేయటం సరైనటువంటిది కాదు. అందులో పవన్ కళ్యాణ్ లాంటి ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన పోయి కల్పిత కథలను చరిత్ర కింద చూపెట్టి భ్రమలు సృష్టించడం సరైనది కాదు. అందుకని సినిమాలో, బయట పోస్టర్లో, ప్రచారం అన్నింటిలో కూడా ఇది చరిత్ర కాదు కల్పితం అనే ప్రచారం కూడా దీంతో పాటు వేయాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తున్నది. ఆ కాలంలో సృష్టించబడిన సంపద అంతా మన దేశంలో ఉండిపోయింది. మొఘలు కూడా ఇక్కడే ఆఖరి మొఘలు చక్రవర్తి కూడా బ్రిటిష్ వాళ్ళతో పోరాడే చనిపోయాడు. కానీ ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ వాళ్ళు మన సంపదనంతా దోచుకొని బ్రిటన్కు తరలించుకుపోయారు. చివరి కోహినూర్ వజ్రాన్ని కూడా తీసుకుపోయారు. ఆ వాస్తవాన్ని ప్రజలకు చెప్పకుండా ఈయన పలుకుబడి, పవన్ కళ్యాణ్ గారి పలుకుబడిని మోడీ దగ్గర ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, హోమ్ మినిస్ట్రీలో ఉంది, దాన్ని ఉపయోగించి ఈరోజు కోహినూర్ వజ్రాన్ని భారతదేశానికి తిరిగి రప్పిస్తే, లండన్ నుంచి బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి విముక్తి చేసి మన దేశానికి రప్పిస్తే భారత ప్రతిష్ట ఇనుమడింపజేసిన వాళ్ళు అవుతారు. నిజమైన దేశభక్తి పరులు ఎవరైనా సరే ఆ వజ్రాన్ని వెనక్కి తీసుకురావడం ప్రయత్నించాలి. ఆ వాస్తవం చెప్పకుండా మన దేశాన్ని దోచుకు తిన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ ప్రస్తావన లేకుండా ఈ దేశానికి శత్రువులు ఎవరంటే ముస్లింలు, హిందూ ముస్లింల మధ్య వైషమ్యాలను పెంచేదానికోసం జరిగే ఏ ప్రయత్నాన్ని సరే ప్రజలు అనుమతించరు, స్వాగతించరు. అందులో ఆంధ్రప్రదేశ్ మత సామరస్యానికి పెట్టిన పేరు. ఇక్కడ ఆర్ఎస్ఎస్ మతం పుచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఈరోజు 5 ఏళ్ల క్రితం ఈ సినిమా ప్రారంభించినప్పుడు కథ వేరు, మధ్యలో మొత్తం దాని డైరెక్షనే మారిపోయింది. ఈరోజు ఆర్ఎస్ఎస్ ప్రయోజనాలకు అనుగుణంగా దీన్ని తిరిగి పునర్నిర్మించి ప్రజల్లో ద్వేషాన్ని పెంచడానికి దీన్ని తీసుకుంటున్నారు. అందుకని దీన్ని మేము పూర్తిగా చరిత్ర కాదు, ఇది కల్పితం, కల్పిత కథలు ఎన్నైనా తీసుకోవచ్చు. బాహుబలి లాంటి సినిమాలు వచ్చినాయి, ఇటువంటి ఎన్నో వస్తుంటాయి. డబ్బులు చేసుకోవడానికి వ్యాపారంగా ఏమైనా చేసుకోవచ్చు. సినిమా తీసే హక్కు వాళ్ళకు ఉంది. కానీ కల్పిత గాథని చరిత్రగా చెప్పి ప్రజల్ని తప్పుదారి పట్టించే హక్కు మాత్రం ఎవరికి లేదు. అందుకని ప్రతి ప్రచారంలో, ప్రతి అడ్వర్టైజ్మెంట్లో కూడా ఇది చరిత్ర కాదు కల్పిత కథ అనేది వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.